నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి నిన్న జర్నలిస్ట్ శంకర్ గారు, పింక్ మీడియా జర్నలిస్ట్ శంకర్ గారు నిన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నాకు ఒక మిత్రుడు పంపించిండు. అయితే అన్న ఇదేదో జరుగుతుంది, నిజంగా ఈడేదో మల్లన్న భాగవతం బయట పెడతారట అంటే చూద్దాం మరి, తెల్లారితే మార్నింగ్ న్యూస్ అన్నాడు కదా, మార్నింగ్ న్యూస్లో చూసుకుందాం అది ఇది అన్నాడు కదా. మల్లన్న భాగవతం ఏం బయటపడతాడు, నిజంగా ఇక దొరికేసింది, కుట్రలని బయట పెడతా, ఎవడు నా మీద కుట్రలు చేసిండో ఏం కథ అన్నీ దొరికేసినాయి, ఆధారాలతో సహా ప్రూఫ్ దొరికిందని చెప్పిండు. నిన్న ఏది ట్విట్టర్లో ఇట్లా పెట్టుకున్నాడు. దయచేసి మిత్రులారా ఒకసారి ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఇవ్వంది ఆంధ్ర మీడియా, ఇవ్వంది పింక్ మీడియా, ఏం కథ, అసలు నీ మీద జరుగుతున్న కుట్ర ఏంది, వాడి మీద కుట్ర జరిగిందట, మరి ఈ కుట్రను మొత్తం ఛేదించిందట. ఈరోజు మార్నింగ్ న్యూస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను దానికి సంబంధించిన అంటే వీడు కూడా నేను ఒక బీసీ బిడ్డ అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. పూర్తి దాకా చూసినాక మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక్కసారి అంటే నిజంగా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుముకున్నట్టు మనం అంటాం కదా, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు జరుముకుంటున్నావురా, నువ్వు తప్పు చేయండి నీకేం సంబంధం రా అని అంటారు కదా పల్లెటూర్లలో. అది గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుముకున్నట్టు వీనికీడే దొరికిపోయింది అడ్డంగా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాడు నిన్న ట్విట్టర్లో ఏం పెట్టిండు, ఏం కథ, ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏం మాట్లాడిండు, ఈ స్టోరీ అంత ఏంది, కథ అంత ఏంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మన టీఎంఆర్ న్యూస్ ఫస్ట్ టైం చూస్తున్న వారి మిత్రులు ఎవరైతే ఉంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రైట్, ఇది నిన్న ట్విట్టర్లో పెట్టిండు. ఇక కొడుక తీన్మార్ మల్లన్న అంటాడు, అడ్డంగా దొరికిపోయినవరా, నీ భాగవతం దాని భాగవతం పొట్టోని ప్లాను అన్నీ రేపు మార్నింగ్ న్యూస్లో విప్పుతా, మొత్తం ఇప్పుతారట, బట్టలు మొత్తం ఇప్పేస్తారట అందరి. ఎన్ని ఆరోపణలు వచ్చినా నీకోసమేరా ఇన్ని రోజులు ఆగింది, రేపు మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకుందాం, దేక్ లేంగే అని పెట్టిండు. ఇక #, దేక్ లేంగే అని పెట్టిండు. తీన్మార్ మల్లన్న అండ్ జర్నలిస్ట్ శంకర్ అని షాకింగ్స్ అని వాళ్ళు ట్విట్టర్లో ఎవరో. అసలు వాస్తవానికి అది ఎంత క్లియర్గా మాట్లాడింది అంటే తీన్మార్ మల్లన్న పక్కాగా క్లియర్గా మాట్లాడింది. ఎందుకంటే ఎక్కడ కూడా అసలు ఏం జరిగింది ఏం కాదు, అడ్డంగా బుక్ అయింది వీనికీడే ఆ తప్పు నేనే చేసిన అనే విధంగా. సరే అది కోర్టు పరిధిలో ఉన్నది, తప్పు ఎవరు చేసిరు ఏం కథ అని న్యాయస్థానాలు. అసలు అమ్మాయి ఎవరనేది కూడా ఇంతవరకు నేను పేరు కూడా ఎక్కడ కూడా చెప్పలే. అసలు అమ్మాయి ఎవరన్నది ఏం కథ అనేది పేరు కూడా చెప్పలే. వీనికీడే అడ్డంగా ఎట్లా దొరికిపోయింది అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే నిన్న ఈ పోస్ట్కు పెట్టిండు, ఆంధ్ర కులగజ్జి మీడియా హటావో తెలంగాణ బచావో. ఆంధ్ర కులగజ్జి మీడియా హటావో తెలంగాణ బచావో. తెలంగాణకును ఆంధ్ర మీడియాకు నీ సంబంధానికి, అంటే నువ్వు ముగ్గురు పిల్లల తండ్రివి కదా, నీ సంబంధానికి నీ పైన వస్తున్న ఆరోపణలకు ఆంధ్ర మీడియాకు దీనికి సంబంధం ఏందిరా శంకర్ కాదు, ఫస్ట్ చెప్పు. అంటే నీ విన ప్రచారం చేస్తే, కేసీఆర్ విన ప్రచారం చేస్తే, కేసీఆర్ తప్పులు చేసిన అవినీతిని బయటకు తీస్తూ ఉంటే ఆంధ్ర మీడియా వస్తుంది. ఆంధ్ర మీడియా ఏమందిరా శంకర్గా, ఎవరి సంఖ్యలు నాకుతున్నావురా, నువ్వు బీసీ బిడ్డ అంటున్నావు కదా, నువ్వెవరి సంఖ్య నాకుతున్నావురా ప్రొద్దున లేస్తే. చేసే ప్రయత్నం చేద్దాం. వీడు పెట్టిన తర్వాత ప్రొద్దుననే మార్నింగ్ న్యూస్లో ఏం చెప్తాడో అని అనుకున్నా. చాలామంది వాడేం దొరికింది కావచ్చు అనుకున్నాను. తీన్మార్ మల్లన్న తప్పన నిజంగానే ఏమైనా తప్పు చేసిండా, ఏమైనా బయట పెడతారు కావచ్చు. ఓ మిత్రుడు నేను చూడకముందే స్క్రీన్ షాట్ పెట్టిండు నాకు, అన్న గిట్ల చెప్తాను, స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టిండు నాకు ఓ మిత్రుడు. అది చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది. అసలు వీడు నిజంగా తెలివి ఉన్నోడా తెలివి లేనోడా, వీడు నిన్న చెప్పిన మాట ఏంది, వీడు ఇక్కడ చేస్తున్న మాట ఏంది, దీనికి తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం, వీడు అడ్డంగా అనవసరంగా బుక్ అయిపోయిండే, వీనికి తెలివి ఉన్నదా ఎవడని చెప్తుండవే, ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుండని నాకు నవ్వొచ్చింది. వీడియోలు చూస్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది క్లియర్గా. ఎందుకంటే అరే ఈయనంత హౌలేగాడు ఇవ్వడు ఉండడు, నిజంగా వీడు చేస్తున్న పని ఏంటిది, వీడు మాట్లాడుతున్న మాటలు ఏందని నాకు కూడా అనిపించింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్ శంకర్పై ఆరోపణలు, అసలు వాస్తవాలు, అడ్డంగా దొరికిన తీన్మార్ మల్లన్న అని పెట్టి నేను స్టైల్లో ఇక వాడు వేరే పదాలు పెట్టుకుంటాడు. మార్నింగ్ న్యూస్లో ఈ టైటిల్ పెట్టిండు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత నాకు అనిపించింది, చూసుకోవడానికి ఎవరైనా అనిపిస్తుంది నిజంగానే తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి కుట్ర చేసి శంకర్ ఇరికిచ్చిన కావచ్చు, పోరాట యోధుడు, ఇక కొట్లాడే కేసీఆర్ కాదు, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్న వీరుడు కావచ్చు అని చాలామంది అనుకుంటున్న నేపథ్యం నాకు ఒక మిత్రుడు ఒక చిన్న క్లిప్ పంపించినది, వినిపించే ప్రయత్నం చేస్తా. తీన్మార్ మల్లన్న గురించి ఒక వీడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. వీడు ముఖ్యంగా ఈ శంకర్ గారు మాట్లాడిన మాటలు ఏంది, ఆ కథ ఇంత అందని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. అన్నీ మీరే ఇగో తీన్మార్ మల్లన్న నిన్న నా గురించి ఒక బయట ప్లే చేసుకుంటా మాట్లాడండి. ఎన్టీ రామారావు పెంచి పోషిస్తున్నటువంటి ఒకడు ఈ అమ్మాయిని రేప్ చేసినట్టు, రేప్ చేస్తే ఈ అమ్మాయి కేసు పెట్టింది. ఈ అమ్మాయి కేసు పెడితే దాన్ని బెయిల్ పెట్టి బయటకు తీసుకొచ్చింది కేటీ రామారావు పెట్టి. ఆ బెయిల్ లో కూడా ఏమని వాదించినట్టు అంటే ఈ అమ్మాయి చాలా మందిని మోసం చేసింది అని
చెప్పి రాపించినట్టు అమ్మాయి బాధపడుతూ కేటీ రామారావుకు వీడియో చేసింది. ఈ అమ్మాయి జీవితం నాశనమైంది. ఇవాళ స్వేచ్ఛ. నా గురించి ఒక వీడియో చేసిండు, నా గురించి ఒక బయట బాగా వైరల్ అవుతుంది. నేను వాళ్ళ పేరు కూడా ప్రస్తావించాను అన్నీ మీరే. రైట్, ఇక్కడ ఏమన్నాడు? నా గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది, తీన్మార్ మల్లన్న నా గురించి చెప్పిండని చెప్పిండు కదా, క్లియర్గా వీడియో ఒప్పుకున్నాడు కదా అది నా గురించి అని. తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడినాను మీకు స్క్రీన్లో చూపిస్తా. అంటే నిజంగా అక్కడ శంకర్ గారి పేరు వచ్చిందా లేకపోతే అమ్మాయి పేరు వచ్చిందా, ఆ జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్ట్ అని కాదు, ఇక జర్నలిస్ట్ అని కూడా చెప్పలే అసలు. వాస్తవానికి కేటీఆర్ పెంచి పోషిస్తున్న ఒకడు ఈ అమ్మాయిని రేప్ చేసిందని చెప్పిండు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇక్కడ బయటలో ఉన్నది. ఈ బయటలో క్లియర్గా వినాలి మీరు. ఎందుకంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుముకున్నట్టు లుచ్చా పనులు చేసుకుంటా, అన్ని లఫంగు పనులు చేసుకుంటా, నిజంగా అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసుకుంటా, ఎవరిని ఇరికిచ్చిండ్రా శంకర్గా? నువ్వే ఇరుక్కున్నారా హౌలేగా? అసలు ఫస్ట్ నువ్వు తెలుసుకోరా, నువ్వు తెలుసుకో. ఒకసారి చూద్దాం దయచేసి మిత్రులారా. ఈ వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయి ఎవరు ఆమెను గుర్తుపట్టలేం, కానీ మీ పేరు మీద ఏంటి? కేటీఆర్ అన్న, నేను మొన్న చాలా బెయిల్ పేపర్ చూశాక చాలా ఎమోషనల్తో నేను బాధపడుతూ ఆ వీడియో చేశాను. కానీ నిజానికి మిమ్మల్ని ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీ రామారావు పెంచి పోషి ఒకసారి మంచిగా వినూరి ఇక్కడ జర్నలిస్ట్ శంకర్ గారి పేరు కానీ లేకపోతే అమ్మాయి పేరు కానీ ఇంకా అదర్ ఛానల్ పేరు కానీ ఎక్కడైనా వచ్చింది అనేది ఒకసారి ఎక్కడైనా మెన్షన్ చేసిన అనేది ఒకసారి వినండి. చేస్తున్నటువంటి ఒకడు ఈ అమ్మాయిని రేప్ చేసిందట. రేప్ చేస్తే ఈ అమ్మాయి కేసు పెట్టింది. ఈ అమ్మాయి కేసు పెడితే వాడిని బెయిల్ పెట్టి బయటికి తీసుకొచ్చిండు కేటీ రామారావు అట. పెట్టి ఆ బెయిల్లో కూడా ఏమని వాదించిరట అంటే ఈ అమ్మాయి చాలా మందిని మోసం చేసింది అని చెప్పి రాపించిరట. ఆ అమ్మాయి బాధపడుతూ కేటీ రామారావుకు వీడియో చేసింది. ఈ అమ్మాయి జీవితం నాశనమైంది. రైట్, విన్నారు కదా ఇక్కడ ఏం జరిగింది? బీఆర్ఎస్ కేటీ రామారావు పెంచి పోషిస్తున్న ఒక మీడియా, అంటే ఒకడు మీడియా కూడా లే, ఒకడు ఈ అమ్మాయిని రేప్ చేసిండని అమ్మాయి పేరు చూపెట్టిండు, అమ్మాయి ఫోటో చూపెట్టిండు, ఈ అమ్మాయి ఫోటో చూపెట్టిండు. అసలు అమ్మాయి పేరు చెప్పలేదు, అమ్మాయి ఎవరైనా చెప్పలేదు, నీ పేరు చెప్పలేదు, నీ ఛానల్ పేరు చెప్పలేదు, అందులో మార్నింగ్ న్యూస్లో నీ ఛానల్ పేరు చెప్పలేదు. నువ్వే ఎట్లా అనుకుంటావురా హౌలేగా? అవరా శంకర్గా బుద్ధున్నాదిరా? చేసిన లంగ పని అంతా లఫంగ్ పని అంతా చేసి మళ్ళా తీన్మార్ మల్లన్న ఏదో చేసిండు, తీన్మార్ మల్లన్న కుట్ర చేసిండు, తీన్మార్ మల్లన్నకు ఈ విషయానికి ఈ అంశానికి సంబంధం ఏందిరా? అసలు ఇంకొక విషయం, సంచలన విషయాలు చెప్తాను. వీడు నేను ఏమని చెప్తున్నా అంటే తీన్మార్ మల్లన్నకును ఆ అమ్మాయికి, అంటే వీడు సారా సుల్తాన్ అని అంటుండు కదా, గతంలో తీన్మార్ మల్లన్న కూడా ఈమె గురించి ఏం మాట్లాడిందని చెప్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు గతంలో మాట్లాడింది వాస్తవం, చెప్పింది వాస్తవమే. ఈ అమ్మాయి కూడా తీన్మార్ మల్లన్నకు ఎగనిస్ట్గా మాట్లాడింది, కొన్ని డబ్బుల కోసం కొన్ని పనులు చేసిందని చెప్పిండు. ఆమె పేరు అంటే ఆ బ్యాచ్ ఎవరో ఉన్నారా? చిలుక ప్రవీణ్ గారు, ఇంకా కరీంనగర్ సంబంధించిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సరే, ఆ బ్యాచ్ అంతా కేటీఆర్ ముఠానే కదా, అప్పుడు కేటీఆర్ దగ్గర ఉండి నడిపించింది కదా. ఆ చిలుక ప్రవీణ్ గారు వీళ్ళంతా మీదంతా కూడా బ్యాచ్ కదా, మరి మీకెందుకు చెడ్డది? నువ్వు అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడినావు? అమ్మాయికి నీకు సంబంధం ఏముంది? అరే చచ్చిపోతావు, అవన్నీ ఆమె ట్విట్టర్లో పెట్టిందట. నాకు ఒక మిత్రుడు పెట్టింది నిన్న ట్విట్టర్లో, నువ్వు చేసిన చాటింగ్ పెట్టింది, నువ్వు చేసిన మోసాలు పెట్టింది. తెలంగాణ పిల్ల అని ఆమె ఒక ఏదో ట్విట్టర్లో ఆమె పెట్టుకున్న కామెంట్లలో కింద నువ్వు పెట్టించిన కామెంట్లు కూడా ఆమె స్క్రీన్ షాట్ పెట్టిందిరా హౌలేగా. ఆమె నిజంగా నేను ఆమె ఇప్పుడు ఆమె ట్రాప్ చేసిందా, ఆమె లేకపోతే నువ్వు ఆమె ట్రాప్ చేసినావా, నాకు ఆమెకున్న సంబంధం విషయం పక్కకెడితే నీ హిస్టరీ మొత్తం బయట పెట్టిందిరా హౌలేగా. నీ హిస్టరీ మొత్తం బయట పెట్టింది. ఏం జరిగింది అసలు, వాస్తవానికి ఏం జరిగింది, ఏం కథ, ఎప్పటిస్తుంది మీ భాగవతం నడిచిందని అంత క్లియర్గా ఉన్నది. దీన్ని ఎవరో ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమో చిన్నపిల్లగాని కాదు. నువ్వు చిన్నపిల్ల ఒకళ్ళు ట్రాప్ చేస్తే నిజంగా పడిపోయి చిన్నపిల్లగాని కాదురా నువ్వు. తీన్మార్ మల్లన్నకు ఈ అంశానికి సంబంధం ఏమున్నది? తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి పొట్టోడా. సరే, ముఖ్యమంత్రి అంటే నువ్వు పెద్ద పొడుగున్నావు కాబట్టి సరే, నీ కాంగ్రెస్ పార్టీ మీద దూలుంటే, నీ నోటు దూలుంటే, కాంగ్రెస్ పార్టీ మీద దూలుంటే నువ్వు తిట్టుకోను. ప్రతిపక్షంలో ఉన్నా కాపాడుకుంటూ వస్తా అంటే ఎవడు ఒప్పుకోడు. 9.5 సంవత్సరాలు అరాచకం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద ఆర్థిక మాన్యం ఏర్పడేలా చేసిన ఈ దుర్మార్గులను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్లో ఉన్న నాయకులను, బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్ని కాళేశ్వరం బట్టి కట్టి 1,30,000 కోట్లు అప్పు చేసి
ప్రజల మీద భారం మోపిన దుర్మార్గులను దృష్టులను కాపాడుకుంటూ వస్తా నిజంగానే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన మీడియాను ఆంధ్ర మీడియా అంటే అరే మిమ్మల్ని ఉరికించుకుంటూ చంపుతారు. అరే ఇవ్వంద్రా ఆంధ్ర మీడియా ఇవ్వంద్రా, ఆంధ్ర మీడియా ఇవ్వంద్రా. ఆంధ్ర మీడియాకు తెలంగాణ సెంటిమెంట్కి ఏం సంబంధం రా? ఆంధ్రాకు తెలంగాణ సెంటిమెంట్ ఆంధ్ర సెంటిమెంట్ పెట్టుకొని పైకి వచ్చింది ఎవడరా? లక్షల కోట్లు అప్పు చేసింది ఎవడరా? చెప్పురా శంకర్ గారే, నువ్వు ఎందుకురా నువ్వు బీఆర్ఎస్ని ఎందుకు ఎన్నికేసుకొస్తున్నావురా? ఇన్ని లక్షల కోట్ల పైన ఏ రోజైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత అవినీతి జరుగుతుంది, నిజంగా పంప్ హౌస్లు మునిగినాయి, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి అక్కరాక రాకుండా పోయిందని ఎప్పుడన్నా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినావురా? ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఎప్పుడు ఒక్క తీరే ఉంటా అంటున్నావు. నువ్వు ఎప్పుడు ఒక్క తీరు ఎవనుకుంటావురా? ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు? బీఆర్ఎస్ పార్టీకి తొత్తు లెక్క వలుపుతా ఉంటావు, తొత్తు లెక్క మాట్లాడుతావు. తొత్తు లెక్క మాట్లాడడానికి నువ్వు మాట్లాడేది ప్రజల పక్షాన్ని. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, శంకర్ గారు అంటాడు పింక్ మీడియా, శంకర్ గారు అంటాడు బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు, వీడు బీఆర్ఎస్కు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈయన పక్తు మొత్తం బీఆర్ఎస్ ప్రజల తరపున ఉన్నోనికి ప్రజలు విలువిస్తారా? మేము మాట్లాడలేమరా? మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడలేమా? బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడలేమా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేమా? మీడియా అంటే ప్రజల పక్షం ఉండాలి. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల గురించి ప్రశ్నించేటోడు ఉండాలి మీడియా అంటే. ఇప్పుడు తీన్మార్మలని మాట్లాడతలేడా? తీన్మార్మలని అందుకే కదా ప్రజల తరపున మాట్లాడేందుకే, బీసీ ప్రజల గురించి మాట్లాడేందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కదా. కులగణన తప్పనందుకే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ పైన కొట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఏదో మేలు చేస్తే, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అదే తప్పులు చేస్తూ ఉంటే, తప్పులు తడాక చేస్తూ ఉంటే, బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, తెలంగాణలో బీసీ ఉద్యమానికి ముఖ్య కారకుడైన తీన్మార్మలను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిదిరా? అది కాదురా, ప్రజల పక్షాన మాట్లాడడం కాదురా. నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా, నేను బీసీ బిడ్డను ఓర్వలేక నేను ఒక బీసీ బిడ్డను అని మాట్లాడు. నువ్వు సిగ్గున్నాదిరా? రావుల సంఖ్య నాకుంటా అగ్రవాన్ వీడు ఉన్నాడు కూడా, వీడు ఆఫీసు పెట్టింది కూడా జగదీశ్వర్ రెడ్డి అపాయింట్మెంట్లో పెట్టిండు. సిగ్గులేని ఎదవా రావు. నువ్వు ఫస్ట్ అనకెళ్ళి బయటకెళ్ళు, నువ్వు బీఆర్ఎస్ పెట్టలోకి బయటకెళ్ళు, నువ్వు బీఆర్ఎస్ కండవాన్ని కప్పుకోరా. నువ్వు ఎందుకున్నావురా? నువ్వు నీ విషయాలన్నీ బయట పెడితే, నువ్వు ఆమె ట్విట్టర్లో పెట్టిన విషయాలన్నీ బయట పెడితే, నీ చాటింగ్ హిస్టరీ బయట పెడితే ఉరేసుకొని సత్తావు హౌలేగా. మళ్ళీ సిగ్గు లేకుండా తీన్మార్మలకు దీనికి సంబంధం ఉందన్నాడు, అడ్డమైన మాటలు మాట్లాడు, బుద్ధి తక్కువ మాట మాట్లాడు. తీన్మార్మలను అటు పోతాడు ఇటు పోతాడు. నువ్వు ఏడో చూసినావు పెట్టరా, బయట పెట్టరా. మరి నువ్వు చేసిన లంగా పనులకు ఎవరో ట్రాప్ చేసినట, ఈయన ట్రాప్ చేసేట, ఇంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేసినట, వీని మీద దాడులు చేసినా కానీ ఇంట్లో అడగోలు కేసులు పెట్టిరు, అది పెట్టిరు, ఇది పెట్టిరు. తీన్మార్మలన రేవంత్ రెడ్డి ఒక్కడై ఈయన్ని ట్రాప్ చేసి ఈ మొగోని ట్రాప్ చేసి హౌలా ముండా కొడుకు అంటావురా? నువ్వు ఎవరిని అంటున్నావురా హౌలా ముండా కొడుకులని? నువ్వు ఏం కొట్లాడినవరా? బీసీ ఉద్యమం గురించి ఎక్కడ మాట్లాడుతున్నావురా? బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తీసుకొచ్చిన ఘనత ఈ అన్యాయం చేసిన బీసీల గురించి ఎక్కడ మాట్లాడినారు? బీఆర్ఎస్ పార్టీ 33% రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ మీ కేసీఆర్ మీ బాసు 23% తీసుకొస్తే ఎక్కడ మాట్లాడినారు హౌలేగా? ఏ రోజున మాట్లాడినారు హౌలేగా? ఇలా బీసీ బిడ్డను, నేను బీసీ బిడ్డ ఎదుగుతా ఉంటే ఒక చిన్న స్థాయి తీన్మార్మలన్న కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిరా, కోట్లకు ఉన్నాడు కాదు. ఏం కోట్లకు ఈరోజు కష్టపడి పైకి వచ్చిన కావచ్చు, కానీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి తీన్మార్మలన్న కూడా. నువ్వు ఇలా మాట్లాడతావురా బీసీ ఉద్యమం గురించి? బీసీ ఉద్యమం గురించి ఆ రోజు తీన్మార్మలన్న పోరాటం చేస్తూ ఉంటే, కేసీఆర్ పైన ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, ప్రతిపక్షమే లేనప్పుడు కేసీఆర్ గురించి ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, ఆ రోజు దాడులు చేసి అటెంప్ట్ టు మర్డర్ క్యూనిస్ పైన దాడులు చేసి క్యూనిస్ పైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినప్పుడు నువ్వేం మాట్లాడినవరా? మీరే దాడి చేసుకున్నారు. శనార్థి తెలంగాణ డిస్క్ పేపర్ మీద నిజంగా ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు నువ్వేం మాట్లాడినవరా? తీన్మార్మలనే ఒక 4 వ్యక్తులను తీసుకొచ్చి కొట్టుకున్నాడు, వీడిని ఎవడు కొడుతున్నాడు మాట్లాడు. అంత బల్పు మాటలు మాట్లాడి ఇలా బీసీల గురించి కొట్లాడుతున్న వ్యక్తిని అవమానపరుస్తావురా హౌలేగా? నేను బీసీ బిడ్డనని ఇలా గుర్తుకొచ్చిందారా నువ్వు? నీకు బీసీ నినాదం బీసీల గురించి ఇయ్యాల గుర్తుకొచ్చిందారా నువ్వు? రావుల సంఖ్య నాకుంటా, రెడ్డిల సంఖ్య నాకుంటా, రెడ్డి అపార్ట్మెంట్ ఒక జగదీశ్వర్ రెడ్డి అపార్ట్మెంట్లో పెట్టి నీ ఆఫీస్ అలా పెట్టుకొని ఇవాళ నువ్వు బీసీ ఉద్యమం గురించి బీసీల గురించి మాట్లాడంత సత్తా ఉన్నాదరా? నువ్వు బీసీల గురించి మాట్లాడతావు ఎప్పుడన్నా? బీసీ ఉద్యమం గురించి మాట్లాడినావరా ఎప్పుడన్నా? స్థానిక ఎన్నికలలో 33% రిజర్వేషన్ ఉంటే 23% తీసుకొచ్చిన ఘనత ఏమందిరా? మాట్లాడినావరా ఏ రోజన్నా? స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రిజర్వేషన్ల గురించి ఎందుకు పోరాటం చేస్తలేదు? కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏంది? ఈ ఉద్యమాల గురించి మాట్లాడినావు ఎప్పుడన్నా? మళ్ళీ ఇలా బీసీ ఉద్యమం గుర్తుకొచ్చిందా రా నీకు? సోయిలేని సన్నాసోడా ఎదవ పని చేసింది నువ్వు, ఇరుక్కున్నది నువ్వు, లంగా పని లఫంగ పని చేసింది నువ్వు, కేటీఆర్ డైరెక్షన్లో నడుతున్నది నువ్వు హౌలేగా. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావురా నువ్వు బీసీ ఉద్యమం గురించి? వెదవా ముండా కొడుకులు అంటాడు. నేను ఎదుగుతుంటే, ఒక బీసీ బిడ్డ ఎదుగుతా ఉంటే ఓర్వలేని ముండా కొడుకులు అంటాడు. నీకు లేదురా తల్లి హౌలా బాడ్గావ్? ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడా తప్పులేదు. 9.5 సంవత్సరాలు అరాచకం చేసి అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులను అడ్డగోలుగా అరెస్ట్ చేసి ఎందుకు వెళ్ళిపోయారా? టీడీఎంఏకి ఎందుకు వెళ్ళిపోయారా? బీఆర్ఎస్ పార్టీ పైన అక్రమ కేసులు పెడితే తట్టుకొని నిజంగా బట్టలు ఇప్పించి మరి కొట్టి వీడియోలు తెప్పించి వాళ్ళకు పంపిస్తూ ఉంటే ఆ జర్నలిస్టులు ఎందుకు వెళ్ళిపోయారా? టీడీఎంలోకి ఎందుకు వెళ్ళిపోయారు?
హౌలాబాడ్కో ప్యాకేజీల కోసం ఛానల్ నడిపించుకుంటా తమాషాలు చేస్తూ ఉన్నారు. నీ లిస్ట్ మొత్తం బయట పెట్టు, ఒకసారి నీ డేటా మొత్తం బయట పెట్టు, అకౌంట్ డేటా నువ్వు ఏడ బంగారం కూడా పెట్టినావు, ఎక్కడి ఆ డేటా మొత్తం బయట పెట్టు. నీకు స్క్రీన్ కొనడానికి అంత పైసలు ఎక్కడి నుంచి రాస్తున్నావు, డేటా మొత్తం బయట పెట్టు. ఎవరి దగ్గర అప్పులు ఉన్నాయన్నా కదా, అప్పుల కాగితం మొత్తం బయట పెట్టు. వాడుకో తమాషాలు చేసుకుంటా, ప్యాకేజీల కోసం పని చేసుకుంటా, ప్రజలను మభ్యపెట్టుకుంటా, ఒక పార్టీకి వత్తాసు పలుకుంటా నువ్వు ప్రజాపక్షాన్ని కొట్లాడరా? హౌలాబాడ్కో ప్రజల పక్షాన్ని కొట్ల ఫోర్త్ స్టేషన్ దాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నావు హౌలాగా జర్నలిజాన్ని. మళ్ళీ ఆ మీడియా, ఈ మీడియా, పింక్ మీడియా, ఆంధ్ర మీడియా, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు, వీడు చూడు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఎవరు కొరిగింది ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్? ఎవరు బాగుపడ్డారా? తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా? దిక్కుమాలినాడు ఒక రేషన్ కార్డు ఇచ్చిండారా కేసీఆర్? ఇలా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పైకి తీసుకొస్తారా? మళ్ళా నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎవరిని చేసిండ్రా ముఖ్యమంత్రి? ఎవరైనరా ముఖ్యమంత్రి? ఎవరికి లక్షల కోట్ల అప్లైనాయి? ఎవరికి సంపద పెరిగిందిరా తెలంగాణలో? సిగ్గులేని ఏదవా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అంటే అవరా హోలేగా? ఎవడు బాగుపడ్డారా? తెలంగాణ ఉద్యమకారు నిన్నాకమన్న ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద కేసులు పెట్టిరు కాదురా? గెలు శ్రీనివాస ఒక ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదురా? ఎమ్మెల్సీని ఎందుకు ఇవ్వలేదురా హౌలేగా? అడిగిన ఎవరు ఎప్పుడన్నా బీఆర్ఎస్ని అడిగినా, కేసీఆర్ని అడిగిన ఎవరా? సిగ్గు ఉండాలి కొంచెమైనా మాట్లాడడానికి. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను పొడుస్తా, నేను పెద్ద పీకుడు కానీ ప్రభుత్వం పైన ప్రశ్నించినా, నువ్వు ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించు, తప్పలేదు. జర్నలిజం అనేది ప్రతిపక్షంలో ఉండాలి ఎప్పుడు కానీ. అవునాగా నువ్వు చేసే పని ఏంద్రా? మళ్ళీ బీఆర్ఎస్లో ఇంకా ఎన్కేస్ ఖర్చుడు ఏంద్రా? నిన్నెవడా నమ్ముతాడు? ఈ దయచేసి మిత్రులారా, ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఏమన్నాడు? మీ పప్పులు ఉడకాయి. మీరు చెప్తా ఉన్నాం కదా, బీసీ ఉద్యమంలో బీసీ ఉద్యమ నాయకుల మీద, బీసీల మీద బురద చల్లుకుంటా మళ్ళీ నేను బీసీ బిడ్డను ఇవాళ గుర్తుకొచ్చిన, అది బీసీ బిడ్డనని. ఇలా బీసీ బిడ్డలు బలవుతున్నప్పుడు అప్పుడు గుర్తుకురాలి, బీఆర్ఎస్కు జోకుతున్నప్పుడు గుర్తుకురాలి, రిజర్వేషన్ తగ్గించినప్పుడు గుర్తుకురాలి, కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏందనేది అప్పుడు అడగడానికి బుద్ధి రాలే. ఇవాళ బీసీ బిడ్డను ఎదుగుతా ఉంటే తొక్కేస్తురని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా. అసలు నీ పేరే చెప్పిండారాయన? నీ పేరైనా చెప్పలే, అనవసరంగా నువ్వే మీద వేసుకొని నేనే అంటున్నావాడా? అలా వీడియోలో నీ పేరున్నదా? దయచేసి మిత్ర చూడురిగా ఇటువంటి భాగవతాలు చేసుకుంటా, పార్టీలకు వత్తాసు పలుకుంటా మేము ఇంత కష్టపడతా ఉన్నాము. అసలు యూట్యూబ్ వచ్చే రెవెన్యూ ఎంత? నువ్వు చేసే స్టైల్ ఏంద్రా? నువ్వు ఒక శాటిలైట్ ఛానల్ నడిపించినట్టు నడిపిస్తా ఉన్నావు. యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది చూపెట్టరా ఒకసారి. నీ యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది? నువ్వు పెట్టే ఖర్చు చూపెట్టరా. తమాషాలు చేస్తున్నావు. యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది మాకు తెలియదా? నీ లక్షల వ్యూస్, మొత్తం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతున్నాయి. నీకు యూట్యూబ్ రెవెన్యూ నీ ఖర్చు పెట్టి నీకు మొత్తం డిజిటల్ మీడియాని చూపించేంత నీకు వస్తున్నాయి. బిడ్డ అన్నీ తెలిసే రంగంలోకి దిగినాం. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నేను పెద్ద పోటు కానీ, నేను ఆఫీస్ కురికినా ఆరు కురికినా చూపెడతావు. ఇప్పుడు తీర్మార్మలకు నీ అంశానికి సంబంధం ఉందని చూపెడతావు. ఎక్కడన్నా నిరూపిస్తావా? నేను బయట పెట్టలేమో అంటున్నావు కదా, ఏమో బయట ఉన్నాడు, పెట్టరా బయట. తీర్మానాలకు సంబంధించిన అన్ని అంశాలు బయట ఉన్నాయి. అసలు ఆడియో లిక్కర్ రేటుకి సిగ్గు లేకుండా నువ్వు అమ్మాయితోని ఆమె చెప్తా ఉంది కదా, క్లియర్గా చెప్తా ఉంది కదా ఆమెనే. మళ్ళీ భాగవతాన్ని ఎందుకు తవ్వుకొని నీ నెత్తి మీద పోసుకుంటున్నారా? ఇంకా చెప్పిండవచ్చు, ఆ లాయర్ చెప్పిండవచ్చు, అంత మాత్రాన బెయిల్ ఇప్పిస్తారా? కేటీఆర్కు నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు కేటీఆర్ గురించి మాట్లాడతలేవు? కేటీఆర్ ఫోన్ సంబంధించిన అంశాల గురించి ఎందుకు మాట్లాడతలేవు? వీడు ప్రజల పక్షాన్ని కొట్లాడుతుండట. ఫోన్ ట్యాపింగ్ ఇటు జరగలేదని చెప్పి 4500 ఫోన్ ట్యాప్ చేసినాయని అక్కడ చెప్తా ఉంటే, రిపోర్ట్స్ చెప్తా ఉంటే, అందరిని పిలిపిస్తూ ఉంటే, కేసీఆర్కి ఎగనిస్ట్ ఉన్నోళ్ళను వీడి ఎగనిస్ట్ శత్రువు లెక్క చూసుకుంటాడు. నీకేం సంబంధం మరి? అది కేసీఆర్కు నీకేం సంబంధం రా? ఎటు పడితే అటే మాట్లాడుకుంటా. దయచేసి మిత్రులారా, ఈ మీడియా ముసుగులో ఇలాంటి దొంగలు ఉన్నారు. దయచేసి మిత్రులారా ఇలాంటి గమనించాలి. ఈ అంశాన్ని కూడా ప్రజలకు చేరవేయాలి. ఎందుకంటే సరే మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మీడియా ప్రజల కోసం పనిచేయాలి, అదే కోరుకోవాలి కదా. 9.5 సంవత్సరాలు అరాచకం చేసి వాళ్ళ ఒక విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ఎన్కేస్ కచ్చడం ఏంది? మరి నువ్వు కాంగ్రెస్ను ప్రశ్నించిన భయ్, ఎవరు తప్పేం లేదు. బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నది కదా, బీసీ ఉద్యమం గురించి ఏ పార్టీ అన్యాయం చేసింది, ఏ పార్టీ న్యాయం చేసిందని మాట్లాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నావురా? ఇలా నీ పాన మీదకి వచ్చేసరికి నేను బీసీ బిడ్డను అని మాట్లాడుతున్నావు. బిడ్డ నువ్వు బీసీ బిడ్డవు, నువ్వు బీసీల బిల్లు గురించి, బీసీల హక్కుల గురించి, బీసీ కులగణన గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతున్నావు? అనుక్షణం నీ మాటలు ఏంది, నీ కథని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.